Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫంక్షన్స్ పైన చేద్దాము. ఇది యాక్చువల్గా డిప్లొమా రిలేటెడ్ వీడియో, ఎస్పెషల్లీ C20 C23 వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ 1లో 3 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1 C20 C23 వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఫంక్షన్స్ పైన. సో ఈ టాపిక్ చాలామందికి ఉంది, ఫంక్షన్స్ అనే టాపిక్ రిలేటెడే. ఫంక్షన్స్ మీకు ఇంటర్మీడియట్లో కూడా ఉంది, అక్కడ కూడా ఉంటాయి. బీటెక్లో డిస్క్రీట్ మ్యాథ్స్లో కూడా ఇలాంటి సమ్స్ అడిగి ఉన్నారు 2 మార్క్స్కి. ఓకేనా, ఇదైతే డిప్లొమా రిలేటెడ్ C20 C23 క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఇఫ్ A = 2 3 అండ్ B = ABC దెన్ ఫైండ్ A క్రాస్ B అన్నాడు. సో A క్రాస్ B అంటే చాలా ఈజీ. A క్రాస్ B అంటే మీరు ఏం చేయనవసరం లేదు. ఏ నుంచి బీకి కొన్ని ఆడోడ్ పేర్స్ రాయాలి. వాటిల్లో ఫస్ట్ ఎలిమెంట్స్ అంతా ఏ నుంచి తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి తీసుకోవాలి. అంటే మీరు ఇలా రాయాలి, 2తో బీలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ మ్యాప్ చేయాలి. ఇలా 2, A 2, B 2, C. అలానే 3తో 3, A 3, B 3, C. చూడండి ఎంత ఈజీయో. 3 మార్క్స్ ప్రాబ్లం ఇది, ఎగ్జామ్లో అడిగిందే రీసెంట్గా. ఓకేనా, అలానే నెక్స్ట్ ప్రాబ్లం కూడా చాలా ఈజీ ప్రాబ్లం. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ A to B డిఫైన్డ్ బై. సో మనకు ఎఫ్ ఇచ్చారు, ఎఫ్ ఇలా ఉంది. ఎఫ్ వచ్చి -3 1 -1 1 1 0 3 0. దీనికి డొమైను రేంజ్ రాయమంటున్నారు. డొమైన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్స్, ఫస్ట్లో ఉండే ఎలిమెంట్స్ రిపీట్ అయితే ఒకసారి రాస్తే చాలు. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, -3, ఇక్కడ -1, ఇక్కడ 1, లాస్ట్లో 3. సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఈజ్ డొమైన్. రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎలిమెంట్స్, రిపీట్ అయితే ఒకసారి రాస్తే చాలు. 1 1 0 0 ఉంది. సో 1 0 రాస్తే చాలు. 1 0 రేంజ్. ఓకేనా, డొమైను రేంజ్ ఈజీ. సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్స్, సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ మోడల్కి వచ్చామంటే ఇఫ్ A = -1 0 1 అండ్ f maps A to B is a function such that f of x = x³ then find range of f. రేంజ్ కనుక్కోవాలి, ఎఫ్ యొక్క రేంజ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి x³ మనకి ఇచ్చుండేది డొమైన్ ఇచ్చారు -1 0 1. ఇప్పుడు ఏం చెప్పలేదు, ఈ -1 0 1 ఇక్కడ రాస్తే మనకి ఏ ఆన్సర్ వస్తాయో వాటిని ఒక సెట్లో రాస్తే అదే రేంజ్. అంటే ఏం చెప్తున్నాను, ఎక్స్ ప్లేస్లో -1 రాయండి. ఇక్కడ ఇచ్చుండేది ఇవి -1 హోల్ క్యూబ్, -1 హోల్ క్యూబ్ అంటే -1. ఎక్స్ ప్లేస్లో 0 రాయండి, 0³ 0. ఎక్స్ ప్లేస్లో 1 రాయండి, 1³ 1. ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్స్ని అంతా ఒక సెట్లో రాస్తే దట్ ఈజ్ రేంజ్ ఆఫ్ ఎఫ్. రేంజ్ ఆఫ్ ఎఫ్ వచ్చి -1 0 1. ఓకేనా, సో మనకున్న డొమైన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటివి. దిస్ ఈజ్ రేంజ్. ఇవన్నీ క్వశ్చన్ నెంబర్ 1లో అడిగిన క్వశ్చన్సే. ఇఫ్ A = 1 2 3 4 f maps A to R డిఫైన్డ్ బై ఇది ఇచ్చాడు. ఫైండ్ రేంజ్. ఇంతకుముందు నేను ఎలా చేశాను అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి x² + x + 1. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఇచ్చిన డొమైన్లో ఎలిమెంట్స్ 1 2 3 4 ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్కటి రాయాలి ఎక్స్ ఉండే దగ్గర. ఎఫ్ ఆఫ్ 1 1² + 1 + 1 అంటే 3. ఎఫ్ ఆఫ్ 2 2² + 2 + 1. దీంట్లో ఎక్స్ ఉండే దగ్గర 2 రాయాలి. 4 6 7. ఎఫ్ ఆఫ్ 3 3² + 3 + 1 10 13. ఎఫ్ ఆఫ్ 4 4² + 4 + 1. ఓకేనా, 21. సో ఇప్పుడు ఫైనలీ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఏంటంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ = ఈ ఎలిమెంట్స్ని అంతా రాయాలి 3 7 13 21 అంతే. ఇక్కడ మీకు ఏ ఆన్సర్స్ వచ్చాయో వాటిని ఎత్తుకొని ఇక్కడ రాయడమే.
సో నెక్స్ట్ లాస్ట్ మోడల్ చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3x - 2 బైజెక్షన్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. ఇది ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పినట్టువన్నీ. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి అంటే మీరేం చేయబడలేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకొని ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కుంటే ఏమవుతుంది, ఎక్స్ వచ్చి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. మళ్ళీ వై ప్లేస్లో మీరు ఎక్స్ రాశారంటే సమ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనుకుందాం. 3x + 2 = y. 3x = y - 2. x = ఆ 3 ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, y - 2/3. x అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y మనకు వచ్చింది. బట్ మనం క్వశ్చన్లో ఏమడిగారు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే y ఉండే దగ్గర x రాస్తే చాలు. y ఉండే దగ్గర x రాస్తే మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ మోడల్సే మనకు 99% ఎగ్జామ్లో అడుగుతున్నాడు క్వశ్చన్ నెంబర్ 1లో. సో ఇవి ప్రాక్టీస్ చేయండి చాలు, మీరు ఈజీగా క్వశ్చన్ నెంబర్ 1 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు C20 C23 వాళ్ళు. ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.